పట్టుమని 10 ఏళ్లు కూడా నిండలేదా చిన్నారికి. పక్కింటోడు మాయ మాటలు చెప్పగానే గుడ్డిగా వెంట వెళ్ళింది. అలా వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. బంధుగణమంతా గాలిస్తూ ఉండగానే డ్రమ్ములో శవమై కనిపించింది. చంపింది పక్కింటోడు కులవర్ధనే. అలా అని బాలిక కుటుంబంతో ఎలాంటి కక్షలు లేవు, తగాదాలు లేవు. మరైతే ఎందుకు చంపాడు? బాధిత కుటుంబం గుండెలు బాదుకుంటుంటే పసిపిల్లను చంపడానికి చేతులు ఎలా వచ్చాయిరా అంటూ ఊరంతా కూడా ఊగిపోయింది. ఇంతకీ ఎవరి సైకో కులవర్ధన్? ఎందుకంత రాక్షసత్వాన్ని కొడిగట్టాడు? మొన్నటిదాకా ఇంట్లో సందడి చేసిన ఈ పాప ఇప్పుడు లేదు. అంకులని ఆప్యాయంగా పిలిస్తే గొంతు నొక్కి ఊపిరి ఆపేశాడు. డ్రమ్లో డెడ్ బాడీ కుక్కేసి పారిపోయాడు. అదృశ్యమైన పాప ఇప్పుడో అప్పుడో కంట కనిపిస్తుందని ఆశగా ఎదురుచూశారు. ఘోరం జరిగిపోయింది. ఓ తల్లికి కడుపు కోత మిగిలింది. తండ్రి ఆక్రోశాన్ని పట్టించుకునేదెవరు? అమానుష ఘటనతో జనాగ్రహం. భగ్గుమన్న ఊరు కోరుకున్నదొక్కటే. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సోమవారం సాయంత్రం బిడ్డ అదృశ్యంతో కన్నవాళ్లు కంగారు పడ్డారు. పరిసర ప్రాంతాల్లో గాలించారు. బంధువుల దగ్గర ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పక్కింట్లో శవమై కనిపించింది. ఆ సీన్ చూసి కన్నవాళ్ల గుండె చెరువైపోయింది. బాలిక మిస్సింగ్తో పోలీసులు సీసీ ఫుటేజ్ తిరగేశారు. ఓ చోట ఇంటి పక్కన ఉండే కులవర్ధన్ బాలికను తీసుకువెళ్తున్న దృశ్యాలు గుర్తించారు. అతని గురించి ఆరా తీస్తే చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడని, ఓ సైకోలా బిహేవ్ చేస్తాడని చెప్పారంతా. వెంటనే బాలిక ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అంతలోనే బాలిక మృతదేహం డ్రమ్ములో కనిపించింది. ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేస్తే చంపింది కులవర్ధనేనని తేలింది. కులవర్ధన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్పాట్లో ఆధారాలు సేకరించారు. బాలిక డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బిడ్డ ఇక లేదన్న నిజాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మ్యాటర్ ఈ నోట ఆ నోట మదనపల్లె మొత్తం పాకింది. కట్టలు తెగిన కోపంతో ఊరంతా న్యాయం కోసం రోడ్డెక్కింది.